వెల్కమ్ బ్యాక్. దేశమంతా దీపావళి వేడుకలకు సిద్దమవుతోంది. నరకాసురుని వధించి లోక కళ్యాణం జరిపిన సందర్భంగా ఈ పండుగ చేసుకోవడం ఆచారంగా వస్తుంది. మతాబులు బాణసంచ కాలుస్తూ జనమంతా సంబరాలు చేసుకుంటుంటే ఉస్మానియా విద్యార్థులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నరకాసురుడు దళితుడని, అందుకే లేనిపోని ఆరోపణలు అతనిపై చేసి చంపేశారనేది వీరి వాదన. నరకాసురుడికి పూజలు చేస్తామని కూడా అంటున్నారు. దీనిపై మాట్లాడడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు దళిత నేత కత్తి పద్మారావు ఉన్నారు, అట్లాగే జి పాండురంగారావు ఉన్నారు, రుద్రాక్ష స్పెషలిస్ట్. వాళ్ళతో పాటుగా బీజేపీ నేత ప్రభాకర్ కూడా మనతో జాయిన్ అయ్యారు. ఉస్మానియా క్యాంపస్ నుంచి దీనికి సంబంధించిన వివరాలు అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చైతన్య కూడా కొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతాడు. మొదటగా పద్మారావు గారు, కొత్తగా గతంలో మహిషాసురుడి విషయంలో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు నరకాసురుడి విషయంలో వస్తుంది. ఎందుకని ఇట్లా వస్తున్నాయి? దళిత చక్రవర్తులు అయితే ఇన్ని సంవత్సరాలుగా లేని వ్యవహారం గాని వివాదాలు గాని ఇప్పుడు తాజాగా తెర మీదకి రావడానికి కారణాలు ఏమనుకోవాలి? 1910కే మహాత్మా ఫూలే గారు ఒక పుస్తకం రాశారు. 1930లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీని మీద ఒక 4 పుస్తకాలు రాశారు. మేము దళితుల చరిత్రని వాళ్ళని అనుసరించి ఇంకా పరిశోధన చేసి రాశాం. దానిలో ముఖ్యంగా ఏంటంటే దశావతారాలు హంతకులు, వాళ్ళు దళితులను చంపి అవతార రూపం ఎత్తారు అని వరుసగా శ్రీకృష్ణుడు ఈ విధంగా నరకాసురుడిని చంపడం, దళిత నాయకుడిని చంపి ఆ చంపిన సందర్భంగా ఎవరైతే చంపారో వాళ్ళు పండుగ చేసుకోవడం తప్పులేదు. పలానా నరకుడిని చంపాము అని వాళ్ళు పండుగ చేసుకోవచ్చు. కానీ చంపబడిన వాళ్ళు కూడా, మమ్మల్ని చంపినా కూడా ఆ చంపబడిన వాళ్ళు కూడా పండుగ చేసుకోవడం తప్పు అనేటటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిపాదించారు. మహాత్మా ఫూలే ప్రతిపాదించారు. మొట్టమొదట భారతదేశానికి ఆర్యులు రాకముందే భారతదేశంలో కొన్ని జాతులు ఉన్నాయి. వాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత సురులు అసురులు వీళ్ళందరిని అసురులు అన్నారు. వాళ్ళు కొలిచే దేవతలని సురులు అన్నారు. వీళ్ళనేమో అసురులు అని నైతత్పురుష సమాసం, అంటే సురులు కానివారు అని. ఈ అసుర అనేటటువంటి శబ్దమే ఒక తిట్టు శబ్దం. అవర్ణుడు, వర్ణం కానివాడు, అంచెజుడు, చివర పుట్టినవాడు, అతి శూద్రుడు, శూద్రుడు ఇంకా శూద్రుడు అయినవాడు, ఇలాగా నిందావాచకాలని వీళ్ళ మీద వేయటం, చంపటం అనేది చేశారు. ఇప్పుడు దుర్యోధనుడు, ఎవడన్నా కొడుక్కి తన బిడ్డ పుడితే మొదటివాడికి దుర్యోధనుడు దుష్టముగా యుద్ధం చేయవాడు, దుశ్శాసనుడు చెడ్డగా శాసించేవాడు, దుస్సల చెడ్డ మాటలు మాట్లాడుందని కొడుక్కి కూతురికి ఎవరు పేర్లు పెట్టుకోరు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని ఉన్నారు, ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. ఇష్టమైన వాడిని నువ్వు కొలుచుకోవడం తప్పులేదు, కానీ ఇష్టమైన వాడిని చంపిన సందర్భంగా పండగ సృష్టించారు అనేది అంబేద్కర్ మహాత్మా ఫూలే ప్రతిపాదించినవి. ఇవి మేము చెప్తున్నాయి కాదు, ప్రతిపాదించిన అంశాలకు మేము ఎవిడెన్స్ కూడా మొత్తం భాగవతం అన్ని చదివి, ఈ భాగవతంలో ఈ యుద్ధకాండకు సంబంధించి వచ్చినప్పుడు ఆ రోజున కృష్ణుడు 16,000 మంది గోపికల్ని ఆయన బందీ చేశాడు. అందులో వీళ్ళు అసురులని చెప్పబడుతున్న స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళని వదిలించడానికి నరకాసురుడు యుద్ధం చేస్తే వాడు పురుషుడితోనే యుద్ధం చేస్తాడు. అయితే ఈయన సత్యభామ అనే స్త్రీని అడ్డం పెట్టి పరుజూచున్ ఒరుజూచు అంటే ఆమె కూడా ఏం చేసింది, పరుజూచున్ ఒరుజూచు. పరుడు అంటే కృష్ణుడు, ఇతను నరకాసురుడిని చూస్తుంది, అప్పటికే అసురుడు అని పేరు పెట్టారు నరకుడిని. ఒరుజూచున్ అంటే కృష్ణుడిని చూస్తుంది. పరుజూచున్ ఒరుజూచున్, వంపన్ అతను చంపడానికి, అలరింపన్ ఈయన ఆనందపరచడానికి, రోషంతో రాగోదయ ప్రేమ పుట్టడానికి, రాగోదయ విరత భ్రూకుటి మందకాసములతో, విరత భ్రూకుటి అంటే ఈ భ్రుకుటిని బాగా విల్లంబులాగా ఇచ్చి ఆయన మీద కోపంతో, మందహాసంతో ఈయన పక్కనే చిరునవ్వుతో. అంటే 2 వర్షాలు ఉన్నాయి మొదటి నుంచి. వీళ్ళని ప్రేమగా చూస్తున్నారు, వాళ్ళనేమో ద్వేషంగా చూస్తున్నారు. ఆ ద్వేషమే అస్పృశ్యతకు మూలం. అంటే ఈ అస్పృశ్యత, అసురులు అనేటటువంటిదల్లా కూడా ఈ దేశంలో పుట్టిన వాళ్ళని, ఈ భూమిలో పుట్టిన వాళ్ళని వాళ్ళ మీద ముద్రేసి, ఎవరైతే వీరులు ఉన్నారో, ఎవరైతే అసహాయ సూర్యులు ఉన్నారో వాళ్ళ మీద ముద్రేసి, ఏదో ఒక ముద్రేసి ఆ ముద్రతో చంపారు. కాబట్టి మనం పండగ చేయక్కర్లా, వాళ్ళు చేసుకునే దానికి మనకు అడ్డం కాదు. వాళ్ళు కూడా శూద్రులందరూ ఇవాళ అసురులు అంటే వింధ్య పర్వతాలు ఎవరు సురులు లేరు. న్యాయంగా అయితే ఇంకా కొంచెం లోతుకెళ్ళిన తర్వాత ఈ వింధ్య పర్వతాల వాళ్ళందరూ ఇక్కడ పుట్టిన జాతులే. తెలుగు, తమిళ, మలయాళం, తుదా, కుటా, గోండి, కుయుక్కు, మాల్టో, బ్రాహ్యులు ఎక్కడ స్వర శబ్దం లేదు. అంటే సుర అనేటటువంటి సంస్కృత శబ్దం, సంస్కృతం నుంచి తీసుకొచ్చిన కల్చర్ కాకుండా ఇండియన్ కల్చర్, భారతదేశంలో దేశీయమైనటువంటి పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ. ఆది ఆంధ్రులు, ఆది ద్రావిడ, అనాముకు, ఆరిమాల, అరుణతీయ, బార్కి, బుడగ సంఘం, వీళ్ళందరూ పేదలు. ఒక బెస్త అనే పదంలో వాళ్ళు బెస్త రాజులు పరిపాలించారు, బెస్తలు. కానీ వాళ్ళు బెస్త రాజు లేడు.
ఆ బెస్తరాజును కొలుచుకోవడం కాకుండా బెస్తరాజును ఎవరైనా చంపి అలాగే నరుకుడు, నర అనే శబ్దం, నరుడు అని అర్థం, కప్రత్యయం, నరక, నరుకుడు అంటే మన నరుకులు అంటే మనందరం నర, కప్రత్యయం పద్యానికి చరకుడు, చర, కప్రత్యం, చరకుడు అంటే అలా నరకుడు అనేవాడికి అసురు కల్పేశారు. రావణ అసుర కల్పేశారు. వాడు లంకను పరిపాలించేవాడు. ఆ లంకను పరిపాలించే దానిలో అత్యున్నతమైనటువంటి స్త్రీ సైన్యం కలిగి చాలా మహోన్నతమైనటువంటి అంశాలు రావణాసురుడి గురించి వాల్మీకి రాశాడు. అతను చంపిన తర్వాత అతనికి అసురుడు అనే పేరుని చివరగా వచ్చింది. సుర అసుర అనే యుద్ధాన్ని దళితులు, లేకపోతే ఆదివాసీలు, లేకపోతే ఇవాళ ఉన్నటువంటి బహుజనులు వీళ్ళందరూ మహాత్మా ఫూలే అంబేద్కర్ వెలుగులో చూస్తున్నారు. ఇవాళ వీళ్ళు మొదటి నుంచి కూడా ఎప్పుడు ప్రాచీనమైనటువంటి సంస్కృతి నుంచి కూడా భారతదేశ వాసులు వీళ్ళకి సంస్కృత నామాలు లేవు. ఇప్పుడు మాలా, మాదిగా, ఎరుకుల, యానాది, సత్ర, సవర ఎక్కడ సంస్కృత నామాలు కాదాయి. అవి తెలుగులో పుట్టినోళ్ళు, యానాదులు తెలుగులో పుట్టినోళ్లే. అయితే సంస్కృత నామం వాళ్ళందరూ కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఆ పేరు పెట్టుకున్నారంతే. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకరిని చంపడం పండగ చేసుకోకూడదు. పండగలు మంచి పండుగలు చేసుకోబడు. మనకు ఒడ్లు కాసినాయి పండుగ చేసుకోవచ్చు, పూత పూసింది పండుగ చేసుకోవచ్చు. ఆ పండగలు మన కల్చర్ నుంచి పుట్టినాయి, సంస్కృతిని నుంచి పుట్టినాయి. కాబట్టి ఈ చంపటం పండుగ అవడం అది దళితులు వ్యతిరేకిస్తున్నారు. రైట్ అండి. దీంట్లోకి వెళ్లే ముందు అసలు ఉస్మానియా క్యాంపస్ లో నరకాసురుడికి పూజలు కూడా చేస్తాం, నరకాసురుడిని పూజిస్తామని చెప్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్దాం. వెళ్లే ముందు చిన్న బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత ఈ అంశానికి సంబంధించి లోతైన చర్చలోకి వెళ్దాం. చూస్తూనే ఉండండి TV9. మీరెప్పుడైనా సెట్ చేసిన వెంటనే తిన్నారా? వెళ్ళని నాకడం కాదు, నమిలేస్తారు. ఏం తింటారు? ఓకే, మిమ్మల్ని చూసే ఈ డిజైన్ చేశాం. ఒనిడా మైక్రోవేవ్ 1 టచ్ ఆటో కుక్ మెనూతో మరి బటన్ నొక్కండి, ఇక మీ ఫేవరెట్ డిష్ రెడీ. మిమ్మల్ని చూసాం, ఈ డిజైన్ చేశాం. ఒనిడా ఎలక్ట్రిక్ కుక్కర్లలో సాటిలేని నాణ్యత, లక్షలాది గృహిణీల విశ్వాసం గల పానాసోనిక్ ఆటోమేటిక్ కుక్కర్ కొనండి. 200 రూపాయల తగ్గింపు మరియు 665 రూపాయల విలువ గల ఉచిత బహుమతులు పొందండి. మిలమిలమిలమణి సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ, తళ తళ తళమణి చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ. నేనేనా నేనేనా నే చూస్తున్నది నిన్నేనా, నిజమేనా నిజమేనా నమ్మదు నా మనసే. హాలే 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 ప్రతిరోజు సంబరాలే, హాలే హాలే హాలే. ఎన్టీఆర్ న్యూ టాలీవుడ్ రికార్డ్. బృందావనం కృష్ణుడు ఎన్టీఆర్ క్రియేట్ చేస్తున్నాడు న్యూ టాలీవుడ్ రికార్డ్. బృందావనం సక్సెస్ ను ప్రేక్షకులతో పంచుకోవడానికి ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకతో మీ ముందుకొస్తున్నాడు ఎన్టీఆర్. November 7 ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికపై ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకలు. క్యాచ్ ఇట్ లైవ్ ఆన్ TV9. TV9 సమాచార స్రవంతిని సహ సమర్పిస్తున్న వారు మూడ్ ని లిఫ్ట్ చేయి లెమన్ తో. ప్రస్తుతం మా ప్రతినిధి చైతన్య ఓయూ క్యాంపస్ నుంచి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చైతన్య, ఏం జరుగుతుంది ఓయూ క్యాంపస్ లో? నరకాసుర వధను వ్యతిరేకించడానికి ప్రధానంగా రీజన్స్ ఏం కనిపిస్తున్నాయి? ఇక్కడ నరకాసుర వర్ధంతి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. నరకాసుర వర్ధంతికి సంబంధించినటువంటి ఇష్యూ అంటే ఇప్పటి వరకు శ్రీకృష్ణుడు సత్యభామ నరకాసురుడిని వధించింది అసురుడుగా, రాక్షసుడిగా చెప్తూ వస్తున్నారు. అది చరిత్ర కాదు అంటూ పెద్ద ఎత్తున ఇక్కడ సదస్సు జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ రూమ్ నెంబర్ 57 లో ఒక సదస్సును ఇక్కడ ఉన్నటువంటి SC ST మైనారిటీ విద్యార్థులతో ఒక సదస్సును నిర్వహిస్తున్నారు. ఆ సదస్సుకు సంబంధించిన వివరాలు మనం చూడవచ్చు. దాదాపుగా చాలా మంది ప్రొఫెసర్లందరూ కూడా ఈ సదస్సులో పాల్గొని అసలు ఏం జరిగింది ఆ రోజు అనేది చెప్పేందుకు, విద్యార్థులకు విశ్లేషించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మనం ఈ సదస్సు వివరాలు ఒకసారి
చూస్తున్నాం మనం. అలాగే అంటే మనకు కొంతమంది ప్రొఫెసర్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అయితే రాక్షసుడు కాదు అసురులు అని పేరు పెట్టి ఒక క్రియేషన్ ని అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూ వస్తున్నారు అనేది ప్రొఫెసర్స్ ఆరోపిస్తున్నటువంటి విషయాలు. మనకి ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు మనతో పాటుగా మనకు అందుబాటులో ఉన్నారు. ఐలయ్య గారు, అంటే ప్రధానంగా నరకాసుర వర్ధంతి అనే దీపావళి పండుగ ఎందుకే వచ్చింది, ఒక రాక్షసుని చంపినందుకే వచ్చింది అనేది వాదన ఉంది. అంటే ఈ విధానాన్ని అసలు ఏం జరిగింది, మీరు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది ప్రశ్న. అంటే నరకాసురుణ్ణి ఇవాటి రోజు కృష్ణుని భార్య సత్యభామ చంపినందువల్ల, ఆయన చచ్చిపోయినందువల్ల మనం పండుగలు చేసుకోవాలి, దీపావళి చేసుకోవాలని ఈరోజు అగ్రకుల బ్రాహ్మణవాద శక్తులు దేశమంతా పండుగ జరుపుతున్నాయి. కానీ నరకాసురుడు ఈ దేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రతినిధి. ఆయనను చంపిన రోజు ప్రపంచంలో ఎవ్వరు కూడా నిజంగానే దుర్మార్గుడైనా కూడా ఒక వ్యక్తి సచ్చిన రోజు పండుగ చేసుకోవాల్సిన అవసరం లేదు. బుద్ధుడు పుట్టినరోజు పండుగ చేసుకుంటారు, జీసస్ పుట్టినరోజు పండుగ చేసుకుంటారు, మహమ్మద్ పుట్టినరోజు పండుగ చేసుకుంటారు. హిందూ బ్రాహ్మణవాదులు మా వాళ్ళు చచ్చిన రోజు పండుగ చేసుకుంటారు. దాన్ని మేము ఎక్కడైతే ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమములో ఒక తాత్విక పునాదులు లేనప్పుడు పోరాటం చేయకుండా ఆత్మహత్యలు చేసుకుని మా పిల్లలు చనిపోతున్న దశలో, అది కాదు మన చరిత్ర, పోరాటంలో చనిపోయిన చరిత్ర, మన శత్రువులు చంపితే కూడా చంపకుండా అడ్డుకొని చివరి వరకు బతికిన చరిత్ర. అందుకని ఒకనాడు మహిషాసురుడు, తర్వాత బలిచక్రవర్తిని వామనుడు ఒక బ్రహ్మాండమైన శూద్ర రాజ్యాన్ని ఏలి సమానత్వాన్ని రూపొందించిన బలిచక్రవర్తిని వామనుడు తొక్కి పాతాళలోకానికి తొక్కి చంపిన రోజు పండుగ చేసుకునే దశ. తర్వాత మహిషాసురుడు అంటే ఈ భూమిని పరిపాలించిన శూరుణ్ణి చంపాడని, రాక్షసుడని వాళ్ళు పండుగ చేసుకునే రోజులు. తర్వాత ఇవాళ నరకాసురుణ్ణి సత్యభామ కృష్ణుని భార్య అని చెప్పి చంపిన రోజుని చేసుకుంటున్నారు. మేమేం చెప్తున్నామంటే చరిత్రలో మా విద్యార్థులు మాకంటే ముందుకెళ్ళి ఒక కొత్త సత్యాన్ని బయటికి తీసి నరకాసురుడు అనేవాడు మన తాత ముత్తాతల వారసుడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా ఇక్కడ ఆదివాసులు, దళితులు, బ్యాక్వర్డ్ క్లాసులే, వీళ్ళ వారసుడు గనుక ఆయన జయంతిని చేసుకోవడం వల్ల ఇవాళ ఆయన వర్ధంతిని చేసుకోవడం వల్ల ఇవాళ జరిగే తెలంగాణ పోరాటంలో తెలంగాణ సాధించుకుంటూనే ఎవరు ఆత్మహత్యలు చేసుకునేది మన సంస్కృతి కాదు. శత్రువు సంపుతే కూడా సావకుండా వందలాది రోజులు పోరాటం చేసిన మన నరకాసురుడు, మన బలి